బాబు సృష్టించిన మద్యం కేసు మటాషేనా, సిట్టలిన కట్టుకథలు కంచికేనా, లేని మద్యం స్కామును సృష్టించినంత ఈజీగా ఆధారాలు సృష్టించలేమని బాబుకు అర్థమైందా? 11 కోట్లు నగదు దొరికిందని అబద్ధాలు చెప్పినా, నోట్ల కట్టలు లెక్క పెడుతున్న వీడియోలు రిలీజ్ చేసినా ఇవేవి కోర్టులో నిలబడలేకపోయాయా? బాబు బేతాళ కథలో ఒక్కో చిక్కుముడి వీడుతోందా? ఈ ప్రశ్నలన్నిటికీ మిథున్ రెడ్డికి ఇచ్చినటువంటి బెయిల్ కాపీలో సమాధానాలు దొరుకుతాయి. మొన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు బెయిల్ రావడం, నిన్న ఇదే కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ రావడం, ఈ సందర్భంగా కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు, బెయిల్ తీర్పు కాపీ అంశాలు పరిశీలిస్తే మత్తు కథ ముగిసినట్టే అన్న సంకేతాలు ఇస్తున్నాయి. రాజ్ కేశరెడ్డి అరెస్టు నుంచి వైఎస్ అనిల్ రెడ్డి ఇంట్లో సోదాల వరకు సిట్టు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్టు నానా అగచాట్లు పడుతోంది. 11 కోట్ల కథ ఏమైందో తెలియదు. వెంకటేష్ నాయుడి నోట్ల కట్టల కహానీ వీడియో ఏమైందో తెలియదు. ఒక్కటి మాత్రం నిజం, వెంకటేష్ నాయుడు నోట్ల కట్టును లెక్క పెడుతున్న వీడియో తాము రిలీజ్ చేయలేదని, ఆ వీడియోతో తమకు సంబంధం లేదని సిట్ కోర్టుకు తెలిపిందంటేనే అబద్ధపు సాక్ష్యాలను సృష్టించడం, ఆ తరువాత ఇరుక్కోవడం, వెనువెంటనే వెనక్కి తగ్గడం సిట్ రోజువారీ దినచర్యగా మారిపోయింది. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. సిట్ వేసిన ఛార్జ్షీట్లో 21 లోపాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు గుర్తించింది. ఒక ఛార్జ్షీట్లో ఇన్ని తప్పులా అంటూ సుత్తితో మొట్టికాయలు వేసింది. లేని మద్యం స్కామ్ సృష్టించారు, కానీ ఆధారాలు సృష్టించలేక ఆపసోపాలు పడుతున్నారు అనడానికి 2 సాక్ష్యాలు మీకు చూపిస్తాను. ఒకసారి స్క్రీన్ పైన చూడండి. 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల రూపాయలకు సంబంధించిన వీడియో అటువైపు ఉంది. ఇక్కడేమో వెంకటేష్ నాయుడు అనేటటువంటి వ్యక్తి నోట్ల కట్టలను లెక్క పెడుతున్నటువంటి వీడియో ఇటువైపు ఉంది. ఈ రెండింటినీ తీసుకొచ్చి ముందుగా ఆ వీడియో రిలీజ్ చేశారు. ఓహో, అయిపోయింది, దొరికిపోయింది, ఆధారాలు వచ్చేసాయి అని ఎల్లో మీడియాలో ఒక దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఈ 11 కోట్ల నోట్ల కట్టలు, ఈ 12 బాక్సుల్లో ఉన్నటువంటి 11 కోట్లు, దీనికి సంబంధించి ఏసీబీ కోర్టుకి వెంటనే రాజ్ కేశరెడ్డి ఒక విషయం అడిగారు. వాటి సీరియల్ నెంబర్లు కావాలి, దయచేసి వాటిని జాగ్రత్తగా ఉంచండి, ఇది నాది అంటున్నారు కదా, లిక్కర్ స్కామ్కి సంబంధించింది అంటున్నారు కదా, ఇది ఒక ఫామ్ హౌస్లో హైదరాబాద్లో పట్టుకున్నది, ఓ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటిది. సరే, అది పక్కన పెడదాం. ఎప్పుడైతే ఆయన సీరియల్ నెంబర్ కావాలి అని అడిగారో వెంటనే కోర్టులో లేదు లేదు, ఆ డబ్బులు ఎప్పుడో మేము బ్యాంకులో డిపాజిట్ చేసేసామని చెప్పారు సిట్ అధికారులు. అయితే ఆ రిసీట్ తీసుకురండి బాబు అని అడిగింది కోర్టు. ఇప్పుడే తీసుకొస్తానని వెళ్ళిన అధికారి మళ్ళీ కనపడలేదు. ఇప్పుడు తీసుకొస్తానని వెళ్ళారే, కనపడలేదు. వెంటనే కోర్టు ఏం చేసిందంటే ఆ బ్యాంకుకి ఒక ఆదేశాలు జారీ చేసింది. ఈ ధనాన్ని ఏదైతే డిపాజిట్ చేశారో దాన్ని సపరేట్గా ఉంచమని. మరి ఆ 11 కోట్ల కథ నిజంగానే నిజమైతే ఎందుకు సిట్టు తప్పించుకుని పారిపోయింది? ఎందుకు ఈరోజు వరకు ఇంత పెద్ద ఆధారాన్ని కూడా కీలకమైన సాక్ష్యంగా చెప్పుకోలేకపోతోంది? ఇక రెండోది ఇది, వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలను లెక్క పెడుతున్నారు. ఆహా, ఎంత బాగా లెక్క పెట్టేస్తున్నారు, ఇది లిక్కర్ స్కామ్ డబ్బు, ఈ డబ్బునంతా తీసుకెళ్లి ఎన్నికల్లో వాడేశారు, ఎన్నికల్లో వాడడానికే అక్కడ లెక్క పెడుతున్నారని చెప్పారు. 2024 ఎన్నికల్లో వాడాలంటే అప్పటికే 2000 రూపాయల నోటు వెనక్కి తీసుకున్నారు కదయ్యా, ఆ నోట్లు లేవు కదా, మరి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. ఈ వీడియో వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి సిట్ అధికారులు డౌన్లోడ్ చేసుకొని బయటకు ఇవ్వాలి, అంతే కదా. కానీ కోర్టుకి ఇచ్చారా ఈ విషయాన్ని? కోర్టుకు తెలియజేశారా? మనకేమో మన రామోజీరావు గారు, వారి తనయుడు పుత్రరత్నం నడుపుతున్నటువంటి ఈనాడు దినపత్రిక, అలాగే మన రాధాకృష్ణ గారు నడుపుతున్నటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఈ వార్తని పెద్ద పెద్ద అక్షరాలతో అచ్చేసి ఆ తర్వాత ఆ వీడియోలని చూపించి చేశారు కదా. ఆఖరికి ఏసీబీ కోర్టులో ఏం చెప్పారు తెలుసా? ఆ వీడియో మాకు సంబంధం లేదు, అతని ఫోన్ నుంచి మేము ఏ విధంగానూ డౌన్లోడ్ చేయలేదు, అతని ఫోన్ నుంచి రికవరీ చేసింది కాదు, అతని ఫోన్లో అది కాదు అని సిట్టు ఏసీబీ కోర్టుకు చెప్పిందన్న వార్త మళ్ళీ నేను ఈనాడు దినపత్రికనే చూపిస్తున్నాను. ఇక్కడ ఈనాడు దినపత్రికనే చూపిస్తున్నా. ఏం చెప్తారు వీళ్ళు? వెంకటేష్ నాయుడు ఫోన్లోని డేటాను లీక్ చేయలేదు, హైకోర్టులో వాదనలు వినిపించిన ఏపీపీ వివరాలు సమర్పించాలని సిట్టుకు కోర్టు ఆదేశం. ఇది సార్ ఈనాడు దినపత్రికలో వచ్చింది. దీని ప్రకారం ఏం చెప్తారంటే, అతని ఫోన్ను మేము ఏ సందర్భంలో బయోమెట్రిక్
ఫేస్ లాక్ పాస్వర్డ్ అవసరం. లాక్ను తెరిచేందుకు వెంకటేష్ నాయుడు సహకరించలేదు. ఫోన్లో ఏముందో ఇప్పటికీ తమకు తెలియదని పేర్కొన్నారు. కోర్టులో చెప్పిన మాట. అంటే ఆ వీడియోకి మాకు సంబంధం లేదని స్పష్టంగా అతని ఫోన్ ఇప్పటివరకు మేము ఓపెన్ చేయలేదని సిట్ అధికారులు కోర్టుకు చెప్పిన మాట. మరి 2 వీడియోల కథ ఏంటి బాబు? 2 వీడియోల కథ ఏంటి? ఏమైపోయింది అది? ఆ 2 వీడియోల కథ ముగిసినట్టేనా? ఇక మద్యం కేసులో ఇప్పటికే కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఇక మిథున్ రెడ్డి బెయిల్ తీర్పు సందర్భంలో ఏసీబీ కోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలను చూస్తే ఈ కేసులో ఉన్న డొల్లతనం ఏంటో మనకు అర్థమైపోతుంది. ఒక్కసారి ఆ పాయింట్స్ చూపించండి. ఆ బెయిల్ కాపీ తీర్పులో ఉన్నటువంటిది, బెయిల్ తీర్పు కాపీ ఉంటుంది కదా, అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఒక్కసారి నోట్ దిస్ పాయింట్. ప్రజలందరూ గమనించాలి. ఏ రకంగా మసిపూసి మారేడికాయ చేస్తున్నారు అటు సిట్ అధికారులు కానీ ఇటు ఎల్లో మీడియా కానీ తేలిపోతుంది. దీంతో నిందితుడి పాత్ర ఆధారాలు కాకుండా తీవ్రమైన కేసు అనే కారణంతో బెయిల్ నిరాకరించలేము అంటే ఆధారం లేనట్టే కదా. తీవ్రమైన కేసు అని చెప్తే జైల్లో ఉంచేస్తారా? కాదు. సహ నిందితుల వాంగ్మూలాల ఆధారంగానే సిట్ ఆరోపణలు చేస్తోంది. వాటికి ఎలాంటి ఆమోద యోగ్యత లేదు. పాయింట్ నెంబర్ 3, నిందితులు డబ్బు ముడుపులు దారి మళ్లించడానికి ఒప్పందం చేసుకున్నారనేందుకు ఆధారాలేవి చూపలేదు. నెక్స్ట్, మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అన్న వాదనకు సహనిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపైనే సిట్ ఆధారపడింది. సహనిందితుల వాంగ్మూలాలు, సాక్షులిచ్చిన 164, 161 స్టేట్మెంట్లు తప్ప ఇతర ఆధారాలు లేవు. తర్వాత మనం ఎప్పట్లాగే చంద్రబాబు నాయుడు గారికి అలవాటైన విద్య, సెల్ టవర్ లొకేషన్, గూగుల్ టేక్అవుట్స్ డేటా కూడా ఖచ్చితమైనవి కావు, అందుకే వాటిని ఆమోదించలేం. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ప్రపంచంలోనే కనుగొన్నటువంటిది ఇది. నెక్స్ట్, ఈ కేసు ఆదాయ పన్ను శాఖ లేదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఫిర్యాదు ఆధారంగా నమోదు కాలేదు. ఇది ఎవరు సిట్ చేసినటువంటి, ఎవరో బయట నుంచి ఒక వ్యక్తి ఫిర్యాదు చేస్తే మన మీనా గారు దానిపైన విచారణ జరిపి 2 రోజుల్లోనే కేసు బుక్ చేసింది. ఇది నేరపూరిత కుట్రకు సైతం ప్రాథమిక ఆధారాలు చూపలేకపోయారు. సాక్ష్యాలు తారుమారు చేసినట్లు ఆరోపణలు ఏవీ లేవు. నెక్స్ట్, ఒక వ్యక్తిపై కేవలం అనుమానాలు, ఆరోపణల కారణంగా నిరవధికంగా ఆయన కస్టడీలో ఉంచలేము. నెక్స్ట్, సిట్ చూపిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు, అందువల్ల మిథున్ రెడ్డి బెయిల్ని తిరస్కరించలేము. ఇది చాలా సింపుల్గా ఏసీబీ కోర్టు చెప్పినటువంటి అంశాల ద్వారా మనకు అర్థమవుతున్నవి ఇవి. కానీ ఇన్ని రోజులు వీళ్ళు ఏం రాసుకుంటూ వచ్చారు, ఇన్ని రోజులు ఏం చెబుతూ వచ్చారు? నేను మిగతా పాయింట్స్ అన్నిట్లోకి వెళ్లకుండా 2 వీడియోలు మాత్రమే ఎందుకు చూపించానంటే, ఆ వీడియోల ద్వారా మనకు క్లియర్గా అర్థమవుతోంది కదా. ఆ వీడియోలు చూపించారు, బయట ప్రపంచాన్ని నమ్మించాలని ప్రయత్నించారు, వీడియోలు రిలీజ్ చేశారు. ఆ వీడియోలు ఇప్పుడు కోర్టుకు పనికి రాకుండా పోయాయి. అసలు మేము రిలీజ్ చేయలేదని చెప్పేస్తున్నారు. మరి ఎల్లో తాత గారికి ఎవరిచ్చారు ఆ వీడియో? రాధాకృష్ణ గారికి ఎవరిచ్చారు ఆ వీడియో? ఆ వీడియోలో ఉన్నవే ఎన్నికల కోసం ఖర్చు పెట్టారని ఎవరు చెప్పారు వీళ్ళకి? ఆ తరువాత అందులో 2000 రూపాయల నోటు కనిపించగానే ఒక్క పాయింట్ లేవనెత్తగానే ఎక్కడోళ్ళు అక్కడ పరారు. ఆ వీడియోకి మాకు సంబంధమే లేదంటుంది సిట్. ఇప్పుడు మేము అతని ఫోన్ ఓపెన్ చేయలేదు, మాకు దొరకలేదు అని అంటుంది. మరి ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి మనకు కావాల్సిన వీడియోలు మనమే రిలీజ్ చేసుకుంటాం. ఒకవేళ ఎవడు ఏమీ దీంట్లో పాయింట్ పట్టుకోకపోతే ఉపయోగపడుతుందేమో చూద్దాం. ఎవడైనా నీలాంటి వాడు, నాలాంటి వాడు, తెలివైనోడు, కాస్త జ్ఞానం ఉన్నవాడు, చదువుకున్న అజ్ఞానులు కొంతమంది ఉన్నారు, వాడు కాకుండా చదువుకోని జ్ఞానులు ఉన్నారు పాపం. వీళ్ళందరూ అందులో ఏదో ఒక తప్పుని పట్టుకుంటారు, ఒక క్వశ్చన్ రైజ్ చేస్తారు, దెబ్బకి సిట్ పారిపోతుంది. ఇది పరిస్థితి. రైట్, వీటన్నిటిపైన మనం మాట్లాడదాం. అసలు ఈ మత్తు కథ ముగిసినట్టేనా? లేని మద్యం స్కామ్ సృష్టించారు కానీ ఆధారాలు సృష్టించలేకపోతున్నారా? సృష్టించినటువంటి మద్యం స్కామ్ కేసు మటాషేనా? చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, తలారి రంగయ్య గారు, ఎంపీ, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్ రంగయ్య గారు నమస్తే. సార్ సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. ఏంటి, ఏమనిపిస్తోంది ఈ కేసును చూస్తుంటే? నిన్న మిథున్ రెడ్డికి ఇచ్చినటువంటి బెయిల్ సందర్భంగా, తీర్పు సందర్భంగా ఏసీబీ కోర్టు చేసినటువంటి తీర్పులోని ప్రధానమైన అంశాలు కావచ్చు, లేకపోతే న్యాయమూర్తి గారు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అసలు ఈ కేసు నిలబడుతుందా? ఏమనిపిస్తోంది? ఈ కేసు ఒక్కొక్క చిక్కుముడి విడిపోతున్నట్టే కనిపిస్తోందా?
సార్ చాలా క్లియర్గా చిక్కుముడి విడిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. విషయం ఏమిటంటే ఇదొక పొలిటికల్ వెండెట్టా. పొలిటికల్ వెండెట్టాలో కూడా దట్టు బేస్లెస్, చాలా నిరాధారమైన ఆరోపణలతో పెట్టింది. మిథున్ రెడ్డి గారిని కస్టడీలోకి తీసుకున్న రోజు కూడా ఆయన చెప్పాడు, ఏ స్కాము లేని దాంట్లో నన్ను తీసుకెళ్తున్నారు, అది నిలబడే అవకాశం లేదు అని. అదే నిజమైంది. కానీ ఈ పనిని వాళ్ళు ఎందుకు చేశారు అంటే, నాకేమనిపిస్తుందంటే మద్యం స్కామ్కి సంబంధించి మద్యం పాలసీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న గవర్నమెంట్ చేసినవి, మా టైంలో పాలసీల టైంకి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగనన్న ఆధ్వర్యంలో చేసినవి వాటికి చూస్తే క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే, అక్కడ చాలా ట్రాన్స్పరెన్సీ ఉంది, మద్యం విధానంలో చాలా ట్రాన్స్పరెన్సీ ఉంది. ఒక రెగ్యులేటరీ సిస్టమ్ కూడా ఉంది. ప్రత్యేకంగా సెబ్ని బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అంత పటిష్టంగా నిర్వహించిన ఎక్కడ లేదు. అది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోనే ఒకటిని పెట్టేసి ఎక్కడ మద్యం యువతలకి రాకుండా చేసిన పరిస్థితి అప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా ఎందుకు చేసినారని నేను అనుకుంటున్నానంటే, కొన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు ఇప్పుడు ఈ క్షణము ప్రతిరోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము, ఈ త్రిపుల్ ఇంజన్ సర్కారు డబ్బులు మద్యంలో సంపాదిస్తూ ఉంది. ఎలా సంపాదిస్తుందంటే, ఇప్పుడు మా ఏ ప్రాంతమైనా తీసుకోండి, ఏ నియోజకవర్గమైనా తీసుకోండి, నియోజకవర్గంలో ఏ ఊర్లో కూడా బెల్ట్ షాప్ లేదు అని చెప్పగలిగే ఒక ఊరు ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పండి, ఒక్కటి ఉంటే చెప్పండి. అంతేకాకుండా వాళ్ళు పెట్టిన లాటరీ పద్ధతులు కూడా ఎలా ఉన్నాయంటే, అందరు ఎమ్మెల్యేలకు సంబంధించినటివే ఉన్నాయి. నేను ఇంతకుముందు కూడా ఆరోపించి ఉన్నాను. ఇప్పుడు అనంతపురం టౌన్లో తీసుకుంటే అన్ని చోట్ల రుద్ర వైన్స్ అని ఉంటాయి, అన్ని చోట్ల ఒకటే ఉంటుంది. కళ్యాణ్ దుర్గం తీసుకుంటే కళ్యాణ్ వైన్స్ అని ఉంటుంది. లాటరీ సిస్టంలో మీకు షాపులు కేటాయించినప్పుడు అన్ని వాళ్ళ లాటరీలు అంతా అదృష్టం అంతా ఒక్కరికే ఎట్లా వస్తుంది? దాని తర్వాత ఒక్కొక్క బాటిల్కి కనీసం అంటే 20 రూపాయల నుంచి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. నేను చెప్తున్నాను, నేను మొన్న ఒక ఊర్లో కూర్చుంటే ఒక్క గ్రామంలో ఎన్ని షాపులు ఉన్నాయంటే దాదాపు 11 ఉన్నాయని చెప్తున్నారు. నా దగ్గర డాటా ఉంది. మా నియోజకవర్గంలో అయితే 400 షాపులను మించి బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు బెల్ట్ షాపులు, అలాగే పర్మిట్ రూములు, మళ్ళీ కొత్తగా బార్ లైసెన్సులు తీసుకొస్తున్నారు. ఎక్కడ చూసినా మద్యం వేరులై పారుతూ ఉంది. ఎక్కడ చూసినా తాగుడుబోతులు రోడ్ల మీద పడిపోతూ ఉన్నారు. ఇదంతా కనుక్కుంటారనే ఉద్దేశంతోనే, ఇదంతా జనాలు ఆకర్షిస్తారు, దృష్టిలోకి వస్తుందనే ఉద్దేశంతోనే అవన్నీ ఆపడానికే ఇలాంటి లేనిపోని మద్యం స్కామ్ ఉందని చెప్పి సృష్టించి దాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు అది ఆగిపోయింది కాబట్టి, ఇది ఇప్పుడు ఆగిపోతే ఏమవుతుందంటే, ఏం జరుగుతుందో గ్రామాల్లో ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎలా నడుస్తాయి? అలా కాకుండా మా జిల్లా లాంటి ప్రాంతాల్లో కర్ణాటక నుంచి అటు తమిళనాడు నుంచి కూడా మద్యం వచ్చి అమ్ముతూ ఉన్నారు. అందువల్ల ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా, వీళ్ళైతే కేసులు పెట్టగలరు. పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు, కోర్టులు వేరు. పార్టీలు వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి, వాళ్ళకి పగ ఉంది కాబట్టి వాళ్ళు కేసులు పెట్టారు. ప్రభుత్వం ఉంది కాబట్టి కేసులను నడిపించారు. కోర్టులు కానీ అవి నిష్పక్షపాతంగా ఉన్నాయి కాబట్టి వాటిలో నిలబడకుండా ఇది ముగిసిపోయింది. రైట్. అయితే చాలా తెలివిగా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. ప్రజల్ని, వైఎస్ఆర్సీపీ నేతల్ని చాలా తెలివిగా ప్లాన్ చేశారు, చాలా తెలివిగా పనిచేశారు. లేకపోతే వెంటనే దృష్టి అంతా అటువైపు పోతుంది. ఇంత ముందు ఒక్క బెల్ట్ షాప్ కూడా నడపలేని పరిస్థితి, ఒక్క కారులో 4 బాటిల్స్ కూడా రాష్ట్రంలోకి తీసుకురాలేని పరిస్థితి నుంచి కొన్ని వేలు బాటిల్స్ లారీల్లో ఆటోలో మన ఎలా ఉంటాయంటే, మన వాటర్ బాటిల్స్ నింపినట్టుగా, వాటర్ క్యాన్లు పంపించినట్టుగా గ్రామాల్లోకి పంపిస్తూ ఉన్నారు. ఈ సెబ్బును పూర్తిగా మూసేశారు వాళ్ళు. అదొకటి ఉంటే అది ఏం చేస్తుంది అని తెలుస్తుంది, దాన్ని అడుగుతారు కాబట్టి పూర్తిగా నిర్వీర్యం చేశారు. అసలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో ఉందా లేదా, ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నాడా, దానికి ఒక వ్యవస్థ ఉందా, వాళ్ళు ఉంటే ఏం చేస్తున్నారనేది ఎవరికి తెలియదు. అమ్ముకోవడానికి పూర్తిగా బార్లు తెరిచిపెట్టారు, బార్లన్నీ కూడా. కానీ ఇప్పుడు మీరు మీ పార్టీ నాయకులు, ప్రధానమైన నాయకులందరికీ ఈ కేసుని, లేని మద్యం స్కామ్ను సృష్టించి అందులో వాళ్ళని ఇరికించి ఒక్కొక్కరిని జైలుకు పంపిస్తూ ఉంటే, ఈ కేసు నుంచి ఎలా బయటపడాలరా నాయనా అని తలలు పట్టుకునేటటువంటి పరిస్థితి ఉందా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మద్యం దోపిడీ ఏదైతే ఉందో దానిపైన దృష్టి పెట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా? రెండు పనులు చేయాలి. ఇప్పుడు ఏదైతే వాళ్ళు చేశారో, డైవర్ట్ చేశారో, అది ఇంతకాలం నడిచింది. నిజం లేకుండా అది ఎక్కువ రకాలం నడపలేరు కదా. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరు కూడా మా పార్టీ శ్రేణులకు రాష్ట్ర వ్యాప్తంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే, మీరు ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు నడుస్తున్నాయో వాటిని అన్నిటి మీద మీరు దాడి చేయండి, ఒక పెద్ద ఉద్యమం తీసుకురమ్మని కూడా అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, ఎక్కడన్నా బెల్ట్ షాప్ ఉంటే తోలు తీస్తానే ఇట్లా ఏలు పెట్టి చూపిస్తాడు. అసలు బెల్ట్ షాప్ లేని ఊరేముందో నాకు చెప్పమనండి. బెల్ట్ షాపులు లేని ఊరు ఏముందో చెప్పమనండి. జగనన్న ఇచ్చిన పథకాలు తీసుకొని ఊరు ఏదన్నా ఒకటి ఉంటే చూపమనండి, లేదా ఊర్లో ఒక వీధి ఉంటే చూపమనండి.
బెల్ట్ షాపులు లేని ఒక గ్రామం ఏదన్నా ఉంటే నాకు తెలియజేయమనండి. నాకున్న నెట్వర్క్ల్లో 2-3 రోజుల్లో ఆ ఊర్లో ఏ ఊరు అమ్ముతున్నారో ఏ విధులు అమ్ముతున్నారో కూడా నేను తెలియజేస్తాను. అంత అధ్వానంగా నడిపిస్తున్నారు. ఈ దోపిడీని కప్పిపుచ్చుకోవడానికే పాత రోజుల్లో చెప్పేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు దానికి లండన్కి బ్రిటిష్ భారతదేశం నుంచి దోపిడీ ఎలా చేశారంటే గంగా నదిలో ఒక స్పాంజ్ని పెట్టి ఆ నదిలో ఉండే స్పాంజ్లో ఉండే నీటిని అంతా తీసుకుపోయి థేమ్స్ నది, లండన్లో ఉన్న థేమ్స్ నదిలో వదిలిపెట్టినట్టుగా ప్రతి ఒక్కడి జోబుల్లో నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. వాడు కూలివాడా, ఆటోవాడా, వాచ్మెనా, హోటల్లో పనిచేసేవాడు అనేది కాదు, తాగేవాడి ప్రతి జోబులో నుంచి డబ్బులు పోతూ ఉన్నాయి. ఇది సంపద సృష్టి కాదు, ఇది సంపద దోపిడీ, ఇది ప్రజల నుంచి దోపిడీ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు మీరు నాణ్యమైన మద్యం మీరు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారని చెప్తున్నారు కదా, మీరు అసలు మద్యమే లేకుండా చేశారు, వాళ్ళ ఆరోగ్యం అదొక భావదారిద్ర్యం. ఎవరన్నా కూడా ముఖ్యమంత్రి భారతదేశంలో తక్కువ ధరలకి నాణ్యమైన మద్యాన్ని ఇస్తానని చెప్పినోడు ఒకడు ఉన్నాడా అండి? ఒక్కరన్నా ఉన్నారా? ఒకవేళ నిజంగానే కాన్స్టిట్యూషన్ ఇలాగే పనిచేస్తుంటే పాత రోజులకు గినక పోయి ఉంటే, అంటే చిన్న రైలు ప్రమాదం జరిగితే రైల్వే మంత్రి గారు రాజీనామా చేసినట్టుగా అట్లా విలువల్లోకి వెళ్తే ఇలాంటి ముఖ్యమంత్రి ఉండింటే పాత గవర్నర్లు అంటే సాయంత్రానికి రాసేసిందరు 356 పెట్టండి, ఈ ముఖ్యమంత్రికి అయినా పనికిరాడు, మద్యం అమ్ముతానంటున్నాడు, దానితోడు కూడా తక్కువ ధరకు అమ్ముతానంటున్నాడు, మళ్ళీ నాణ్యంగా అమ్ముతానంటున్నాడని ఖచ్చితంగా జరిగి ఉండేది. అది ఇప్పుడు ఆ వ్యవస్థలన్నీ మారినాయి కాబట్టి వీళ్ళ ఆటలు సాగుతూ ఉన్నాయి. ఒకటి అడగచ్చు కదా అందరూ కలిసి, నాణ్యమైన మద్యం అన్న తర్వాత దానిపైన మద్యం ఆరోగ్యానికి హానికరం ఏదో లేబుల్ అతికించుంటారంట కదా, అది తీసేయచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు. నాణ్యమైన విద్య ఇస్తానని చెప్పినోడిని చూసింటాము, నాణ్యమైన వైద్యం ఇస్తామని చెప్పినోడిని చూసింటాం, కానీ నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పే ముఖ్యమంత్రి ఎవరున్నారు సార్? ఈయన కాకుంటే దరిద్రుడు కాకపోతే ఇంతకంటే దరిద్రమే ఉంటుంది. దాంట్లో ఇన్ని వేల కోట్లు ప్రతి బాటిల్ మీద 20,000, 20 రూపాయలు, 30 రూపాయలు వసూలు చేస్తే సాయంత్రానికి ఎన్ని వేలు అవుతుంది, మండలం మొత్తం మీద ఎన్ని లక్షలు అవుతుంది, నియోజకవర్గం అంతా ఎన్ని కోట్లు అవుతుంది? ఈ కోట్ల రూపాయలంతా కూడా పంచుకుంటున్నారు. గ్రామంలో ఉండే తెలుగుదేశం నాయకులు, మండలంలో ఉండేటోళ్ళు, రోజు ఎమ్మెల్యేలు ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరికీ డబ్బులు చేరుతున్నాయి. ఇంత యథేచ్ఛగా డబ్బులు చేరుతుంటే ఇంక వాళ్ళకి ఏం కావాలి? అందుకే ఎక్కడ చూసినా కూడా దాడులకు దిగుతున్నారు, ధైర్యంగా ఉన్నారు, మళ్ళీ ఎన్నికల్లో ఇదే డబ్బులు పెడతారు. ఈ కోట్ల రూపాయలంతా కూడా పంచుకుంటున్నారు. గ్రామంలో ఉండే తెలుగుదేశం నాయకులు, మండలంలో ఉండేటోళ్ళు, రోజు ఎమ్మెల్యేలు ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరికీ డబ్బులు చేరుతున్నాయి. ఇంత యథేచ్ఛగా డబ్బులు చేరుతుంటే ఇంక వాళ్ళకి ఏం కావాలి? అందుకే ఎక్కడ చూసినా కూడా దాడులకు దిగుతున్నారు, ధైర్యంగా ఉన్నారు, మళ్ళీ ఎన్నికల్లో ఇదే డబ్బులు పెడతారు. కేఎస్ ప్రసాద్ గారు, ఏం జరుగుతోంది? ఎప్పుడో గత సంవత్సరం సెప్టెంబర్లో పెట్టినటువంటి కేసు, సెప్టెంబర్లో లాస్ట్ ఇయర్, ఈ సెప్టెంబర్ కూడా వచ్చేసింది, 1 year అయింది. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు కోర్టుకు సమర్పించకుండానే ఎలా నడిపించి తీసుకెళ్ళగలుగుతున్నారు ఈ కేసును ముందుకి? ఇప్పటి వరకు ఆధారాలు ఏమన్నా ఉంటే ఇప్పటికే కోర్టు అయినా చెప్పేది కదా. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న వెంకటరెడ్డి గారికి, ఆర్టికల్ 356 ఆవశ్యకత చెప్పిన మా రంగయ్య గారికి ప్రత్యేక నమస్కారాలు. నిజంగానండి, ఒక ప్రభుత్వ బాధ్యత ఏదంటే విద్య, వైద్య, ఆరోగ్యం అన్న దగ్గర నా బంధు అనే ఒక కష్టపడిన ఒక ప్రభుత్వం వెసెస్ నాణ్యమైన మద్యం అన్నప్పుడు ప్రజాస్వామ్యవాదిగా ప్రజాస్వామ్య హితం కోరుకున్న ఒక మాజీ ఎంపీ ఖచ్చితంగా ఆర్టికల్ 356 ఆవశ్యకత తెలియజెప్పడం అంటే నిజంగా ఇలాంటి ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్ ఎప్పుడైతే అప్రైజ్ అవుతాయో గ్యారంటీగా ఆ రాష్ట్రానికి రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఆలోచించవలసిన విధానికి ఒక బాట వేసినందుకు ధన్యవాదాలు. రెండోది ఏంటంటే, మనం చాలా అమాయకులం సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు చెప్తున్న 1995 ముఖ్యమంత్రిని చూస్తారన్న పెట్టకథ అప్పటితోనే స్టార్ట్ అయ్యి లేనిది ఉన్నట్టు చూపించడంలో నన్ను మించిన ఇంద్రజాల ఏదో చూడండి, అక్కడ మీరు మాంత్రికుడు బ్రహ్మాండంగా వేశారు దాంట్లోంచి బయటకు వచ్చిన. ఎందుకంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించడంలో ఆయన మించిన సిద్ధాస్తులు ఎవరు లేరు. ఎందుకంటే అమరావతి రాజమౌళిని తీసుకొచ్చి ఏదైతే ఇడ్లీ గిన్నెలు తపేలాలు చూపించి ఇది అమరావతి అని మనందరినీ భ్రమల్లో వ్యవహరించేలా చేసి కట్టిన భవనాలు నేను ఇది కట్టినా సరే ఇవి తాత్కాలికం అని ఆయన నోటితో చెప్పిన వ్యక్తి నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే నేపథ్యం ఉన్న దగ్గర అదే కథ తన అనుభవంతో తనకున్న చుట్టూ తపేలా బ్యాచ్లతో మీరు చెప్పిన ధీరులు యోధులు పేర్లని నాటకరంగా విన్యాసాలు చేసే వాళ్ళతో రక్తి కట్టించగలననే అదే టాస్క్, హెర్క్యులెన్ టాస్క్ నాటి మీనా గారు కప్ చెప్తే వీవీప్యాట్ స్లిప్పులు తగలెట్టిన నేపథ్యంలో ఎవరన్నా శ్రీనివాస్ వర్మనో శ్రీనివాసాచార్యనో ఎవరన్నా తీసుకొచ్చి ఆ కట్టుకథలు 3,500 కోట్లతో దాన్ని లాగి జీలపాకంలాగా లాస్ట్కి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నేను ఫస్ట్ డే చెప్పాను దీని మీద. ఎవడైనా ఒక మీరు కోడిపెట్టలా దొరికింది ఎక్కడంటే ఏది ₹1,00,000 పూచికత్తో బెయిల్ మీద ఉన్న లెక్కర్ స్కామ్ అంటే ఎక్స్చెక్కర్కి అగ్రిగేట్ 5 years టైంలో 3,500 కోట్లు మీరు ఎలా లాస్ చేశారన్నది విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో మీ మీద కేసు కట్టడం జరిగింది. ఏది బార్ లైసెన్సుల రద్దు,
లిక్కర్ షాపుల లైసెన్సులు రద్దు. అలాగే మీ మీద కట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా బెయిల్ మీద మీరు ఉన్నదానికి విత్ ఎవిడెన్సెస్ ఏది తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎలా ట్రావెల్ అయిందో, ఐటీ అండ్ ముఖ్యంగా పూణే హెడ్ క్వార్టర్స్ ఏదండి జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు మీ మీద పెట్టిన కేసు, మీ మీద అంటే డైరెక్ట్గా కాకుండా మీరు ఎవడో తెలియని ఒక అభాగ్యుడిని వాడు సెక్కి వాడు పేరేంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత అనే భ్రమల్లో విహరించి సీమెన్స్ అని అనుకుంటే సీమెన్ నుంచి వాడిని తన్ని తగిలిసిన వాడికి మీరు 10% స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కానప్పుడు మీరు ఇచ్చిన ఆ 350 కోట్ల యొక్క ఆవశ్యకత ఎలా మలుపులు తిరిగాయో వాడిని గోపెట్ల మీరు యుఎస్లో దాచిన తర్వాత కూడా రెడ్ కార్పెట్ వేసి చిన్నపిల్లలు చూడండి యువర్ సస్పెండెడ్ మళ్ళీ నీ సస్పెన్షన్ రివోక్ చేసిన కట్టుకథకు ప్రజలు మీ చుట్టుపక్కల ఉన్న తప్పేలా వాళ్ళు నమ్మొచ్చు, కానీ గౌరవం న్యాయస్థానం ఆ కేసుకి సంబంధించిన దాంట్లో 17A వర్తించదు అనే తప్ప ఈ కేసుతో నాకు సంబంధం లేదన్న వాదన ఈ రోజుకి కాకపోతే ఆ మెర్సీ గ్రౌండ్స్తో బెయిల్ మీద ఉన్న మీరు ఇవాళ మిథున్ రెడ్డిని నెక్స్ట్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న దగ్గర మీరు అతి దగ్గరలో రాసుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అతి దగ్గరలో బెయిల్ వస్తుంది. ఎందుకంటే ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కరుణాకర్ రెడ్డి గారు ఎవరైతే బొమ్మన్ కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ బోర్డుకి అటాక్ ఇస్తున్న దగ్గర చెవిరెడ్డి గారు కూడా తోడైతే వాళ్ళకి పంచేంద్రంలోంచి సీసాల కారు ఉందును. ఇప్పుడు దాన్ని నిలువరించడానికి చెవిరెడ్డి గారికి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరినైతే కలిశారో పర్సనల్ వెంజ్ అంటే ఇందాక మా గురుగారు బాగా చెప్పారు రంగయ్య గారు మోర్ దాన్ 100 days 150 days అల్లరి పెట్టారు మీరు చూసుకొని కావాలంటే. మిథున్ రెడ్డి గారిని కలవలేదు కాబట్టి టక్కన బెయిల్ వచ్చింది. అది కూడా ఏంటి విత్ గ్రౌండ్స్తో, ఎందుకంటే వాళ్ళ పొలిటికల్ ఆగ్రహం ఎలా ఉందంటే ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చుట్టూ పరిభ్రమిద్దాం అనుకున్న దగ్గర అది బూమెరంగ్ అయ్యి ఇవాళ ఏసీబీ కోర్టు గడ్డి నోట్లో ఎలా పెట్టిందో ఒకసారి మీరు గమనించుకోగలిగితేనండి. మీరు ఇందాక 10 బుల్లెట్ పాయింట్లు చూపించారు. 161 సిఆర్పిసి కానీ 167 కానీ చూసుకుంటే పోలీసు వాళ్ళకి నచ్చిన కవిత్వం రాసుకుని కింద సంతకం పెట్టించి ఇచ్చినంత మాత్రాన. తర్వాత చిన్నప్పుడు చూడండి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు చాడీలు చెప్పడం మొదలెడతారు. నా పెన్సిల్ వీడు తీసాడు సార్, కానీ వీడు తీసింది వాడు చూశాడు సార్, వాడు చూసింది అల్లాడు కూడా చూశాడు సార్ అని చెప్పిన కథకి ఇంచుమించు సరిసేటిగా ఈ లెక్కర్ కేసు కట్టిన దానికి ఇవాళ నోట్లో ఇంత గడ్డి పెట్టి సిగ్గుపడమని చెప్పింది. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటాను సిట్ అధికారులు అద్దె దగ్గరలో ట్రాన్స్ఫర్ పెట్టుకొని పోతే చూడండి వాళ్ళు సతమతం అవుతున్న విధానం చూడండి. ఒక్క సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరకకుండా 42-43 మంది పేర్లు పెట్టుకుని నానా తెప్పలు పడుకుని ఇవాళ ఇంకో కొత్త ప్రాపకం ఒక ప్రాపకం కోసం రేపు రెడ్ బుక్ కోసం వీళ్ళు చేస్తే రేపు డిజిటల్ బుక్ లో ఈ పేర్లని ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ రికార్డ్ 5 సంవత్సరాలు మీరు చూసారా సార్? ఒక్కసారి మీరు గమనించండి. మనం అనవసరంగా ఆయన పుల్లేటాడు సింహం లాటాడు ఒక్కడే అనుకున్నాం, అది రాజకీయ నేపథ్యంలో ఎలక్షన్స్కి. కానీ అతను ఒక గుడ్ గవర్నెన్స్ అన్నది ఎగ్జిక్యూట్ చేసి చూపించాడు. ఏది ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం, విజన్ 2020 అని చెప్పుకునే వాళ్ళు, విజనరీ అని చెప్పుకునే వాళ్ళకి అంధకారం ఎలా ఉందంటే రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం 17 మెడికల్ కాలేజ్. ఇందాక మీరు అనితమ్మ గారు ఒక గ్లిమ్స్ చూపించారు, బాగా చూపించారు. ఎవరికి కావాలి పోలీస్ ప్రొటెక్షన్? వీళ్ళకే కావాలి. మత్స్యకారులు తిరగబడితే నిస్సహాయ స్థితిలో పరిగెట్టుకొచ్చిన వెనక్కి వీళ్ళు మాట్లాడతారా? ఎందుకు ప్రొటెక్షన్ కావాలి? ప్రజలే మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలే, కానీ ప్రజలే ఆయన చుట్టూ ఎలా ప్రొటెక్ట్ చేసుకొని తీసుకొచ్చారు చూశారు కదా వాళ్ళ కార్యకర్తలు. వాళ్ళు చాలు మీకు. రైతు సమస్యలు ఏదైతే నిలవెత్తునో ఎత్తుకున్నాడు ఆయన భుజానికి నిస్సహాయ స్థితిలో మీరు ఉన్నారు. ఇంక సమస్యలు ఇవాళ మెడికల్ కాలేజీలో SCCL స్టార్ట్ చేసింది, ఓవరాల్గా ఇనిషియేషన్ అండ్ ఇగ్నిషన్ ఇచ్చింది. ఎక్కడికి వెళ్తుంది చూడండి. మీరు మండల్లో మాట్లాడిన మాటలకి దేనికి అలైన్మెంట్లు కుదరడం. 3,500 కోట్ల రూపాయల మద్యం స్కామ్ అని అంటున్నారు కదా, మరి అంత ఈజీగా 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేది జీరో నుంచి మొదలుపెట్టి తీసుకురాగలరా? ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? 42 మంది ఎంతమంది 92 కోట్లు సీజ్ చేశారు. అందులో ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎంతమంది ఏ స్థాయిలో ఉన్నారు చూడండి. ఇండస్ట్రియట్లు ఓడ దగ్గర 10 తులాలు 20 తులాలు బంగారం లేకుండా ఉండడం ఉంటాడే. ఇవన్నీ నాకు వద్దు సార్. మిథున్ రెడ్డి గారు ఒక 5 కోట్ల ట్రాన్సాక్షన్ అదానీ ఇండస్ట్రీస్తో చేశారని చెప్పారు. దానికి వైట్ ట్రాన్సాక్షన్ అకౌంట్ టు అకౌంట్. ఏదైనా ఐటీ డీవియేషన్ ఉందా? ఆయన ఐటీ రిటర్న్ ఒకసారి చెక్ చేయమనండి. ఐటీ రిటర్న్లో చూపించిన ఇన్ అండ్ అవుట్ ట్రాన్సాక్షన్ కూడా ఎస్టాబ్లిష్ చేసి అదే మిథున్ రెడ్డి గారు ఫస్ట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఏమవుతుంది అనుకుంటున్నారు? ఏమవుతుంది? చెవిరెడ్డికి బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత బెయిల్ వస్తుంది. అంతేనా? అంతే. ఏం చేయగలుగుతున్నారు సార్? ఇప్పుడు ఏ విజయసాయి రెడ్డి అన్నాడు A5గా ఉన్నాడు. A5గా ఉన్నాడు పిలిచి ఇప్పుడు 2 రోజుల తర్వాత మళ్ళీ ఏమన్నా పిలుస్తారు విజయసాయి రెడ్డిని పిలిచి ఇంకా వేరే అంటారు. ఒక 4 పెట్టకథలు చెప్తాడు, 5 పేర్లు చెప్తాడు, మళ్ళీ 5 ఎత్తుకొస్తారు. ఇంకా అలా నిలయ విధ్వంసుల వాద్యంలో వైలవన్ వాయించుకుంటూ వాళ్ళకి వెళ్ళద్దు ఉందంట, వీళ్ళకి వెళ్ళదు. ఇవాళ కోర్టు కూడా రెడ్డిని అరెస్ట్ చేసి ఇన్ని రోజులు జైల్లో పెట్టిన వాళ్ళు ఆయన వ్యాపార భాగస్వామి అయినటువంటి కేసినేని ఆయన పేరు చిన్నీనా, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళరు?
తేలకృష్ణారెడ్డి గారు అల్లుని దగ్గరికి జగన్మోహన్ వెళ్తున్నారు. రెడ్డికి ఆయన బంధువు, జగన్మోహన్ రెడ్డికి ఈయన సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డికి ఆయన దూర బంధువు, వాళ్ళ ఇళ్ళలో మొత్తం సోదాలు చేస్తారే పేర్లు చెప్పి. ఎందుకంటే అనిల్ రెడ్డి గారిని సోదాలు అన్నారు, 5 స్టేట్లు అన్నారు. బాలాజీ గోవిందరావు గారు కర్ణాటకలో ఉంటారు. ఆయన ఇంట్లో ఏదో కీలకమైన డాక్యుమెంట్స్ ఏవో పెట్టడానికి ట్రై చేశారంటే ఈ లోపు మీడియా లాయర్లు అందరూ వెళ్ళారు కాబట్టి ఆగిపోయింది. లేదంటే వీళ్ళే డాక్యుమెంట్లు పెట్టేవాళ్ళని ఆరోపణలు. ఇలా రెడీగా గంజాయిను డాక్యుమెంట్లు ఉంటాయి సార్. గంజాయి కేసు పెట్టినట్టు సోషల్ మీడియా యాక్టివిస్ట్ పెడితే సిబిఐకి వెళ్ళింది. ఇప్పుడు పోలీసులు తగులుకున్నారు. కళ్ళ ముందు కనబడుతున్నాయి. గంజాయి వ్యాపారం చేసే స్థాయికి ఎదిగిపోయారని సిబిఐ రేపు పట్టుకుంటుంది. అదే చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు సిబిఐ దాకా ఎందుకు ఎంక్వైరీకి ఇస్తున్నారు? ఇవాళ ట్రాక్ రికార్డ్ చూసుకోండి, ఎవరి మీద ఎంక్వైరీలు వెళ్తున్నారు చూడండి. ఇవాళ ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన A1 నుంచి A5 దాకా, లేకపోతే A5 నుంచి A42 దాకా ఉన్న వాళ్ళ దగ్గర వీళ్ళు కేవలం కాలక్షేపం చేయడానికి, తాసారం చేయడానికి ఎవరెవరో పేర్లు తీసుకొచ్చి వాళ్ళందరితోనే ఒక ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ అన్న దగ్గర ఒక ఫ్యాబ్రికేటెడ్, అలా పేరు ఏంటంటే వెంకటేష్ చౌదరి ఎవరో పట్టుకున్నారు, నాయుడు. ఆ వెంకటేష్ నాయుడు ఇంట్లో ఎప్పటిదా వీడియో, ఏదో వీడియో దాన్ని తీసుకొచ్చి కొన్ని రోజులు ఆ వీడియో మళ్ళీ ఎందుకు మాకు సంబంధం లేదు, మేము రిలీజ్ చేయలేదు అంటున్నారు. రిలవెన్స్ మరి వీళ్ళు ఎట్లా రాస్తారు సార్? దట్ ఈస్ కాల్డ్ మోడస్ ఆఫ్ ఆపరెండా. అమరావతి ఉందని రాసినప్పుడు అమరావతి గురించి ఆ ఇడ్లీ పాత్రలు బొమ్మలు చూపించిన వాళ్ళు ఇది ఎందుకు రాయలేరు? సార్ మీకు ఒకటి చెప్తున్నాను, ఒక వెంజంట రెడ్ బుక్ అన్న ఎంత బుర్రలేని బుక్తో ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి లిక్కర్ స్కామ్కి 3,500 కోట్లు అన్న దగ్గర ఇమీడియట్గా ఈయనకి కూడా 3,500 కోట్లు బ్యాలెన్స్ చేద్దాం అన్న దగ్గర ఇక్కడ ప్రభుత్వం నిర్వర్తించిన లిక్కర్ పాలసీ, ప్రభుత్వ ఆదాయ వనరుగా దాన్ని పరిగణించి తీసుకున్న స్టెప్స్ సీఎంఓ ఆఫీస్ వాళ్ళ దగ్గరే ఉంది సార్. ఒక సీఎంఓ పాత ఫైల్ ఒకసారి లెక్కర్ దీని మీద ఏం తీసుకున్నారు, దాని జీవోలు ఏంటారు, అది ఇలా టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ కాన్సెప్టే. రైట్. అండ్ ఈ 42 మీద ఐటీకి సంబంధించిన ఇర్రిలవెంట్ ఎవిడెన్సెస్తో ఏదైనా ఒక్క ఇష్యూ ఫ్లేర్ అప్ అయితే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఏదో సంబంధం సముచితం లేని అంశాలన్నీ ముడిపెట్టి వీటిలోంచి ఒక ఎవిడెన్స్ వీళ్ళు రాబడదాం అన్న దగ్గర ఇదే న్యాయస్థానం ఇవాళ వచ్చిందా 161 అంటే పక్కవాడి మీద చెప్పిన చాడీని బేస్ చేసుకుని వీడిని అరెస్ట్ చేసి దాకా తీసుకొస్తానంటే హౌ లాంగ్ వీ కెన్ దీన్ని బెయిల్ నిరోధించడానికి అసలు ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ అట్రిబ్యూటే కావట్లేదు. సో డెఫినెట్లీ ఇది రేపొద్దున చెవిరెడ్డి గారికి కూడా అదే వర్తిస్తుంది. తర్వాత మిగిలిన రాజకేష్ రెడ్డికి ఎండ్ ఆఫ్ ద డే అతన్ని సెంట్రిక్గా చేద్దాం అన్న దగ్గర ఈ రోజుకి కూడా తను ఇబ్బంది పెడుతున్న విధానంలో అతి దగ్గరలో మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు మెయిన్ టార్గెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి టెరిటరీలో ఉన్న వాళ్ళందరినీ అల్లర పెడదాం ఉన్న దాంట్లో సక్సీడెడ్ ఇయర్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టెంపరీ. ఈ టెంపరీ లాంగ్ టర్మ్ విజన్ 2020లో లాగుదాం అనుకున్న దగ్గర ఈవెన్ న్యాయస్థానాలను కన్విన్స్ చేయలేకపోతున్నారు. కన్విన్స్ చేయలేని కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి రేపు అరెస్టు ఇవాళ అరెస్ట్ అని పెట్టకదల్లో అల్లుకుంటూ కాలక్షేపం కార్యక్రమాలకి ఎన్నాళ్ళు ఇది. రైట్. వెంకటరెడ్డి గారు, లేని మద్యం స్కామ్ ఇదే కదా మీ పార్టీ చెబుతున్న మాట. మరి లేని మద్యం స్కామ్ నుంచైనా బయట పడగలరా? ఎందుకంటే రోజుకు ఒక కథనం వినిపిస్తోంది పేపర్లో చూస్తుంటే. ఎస్ సార్. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లాంటి సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అసలు ఏంటిది అని అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి నారా లిక్కర్ స్కామ్ బయటకు రాకుండా ఉండటం కోసం కూటమి వైన్స్, బడి వైన్స్, గుడి వైన్స్ లాంటి వైన్స్లు నడుపుతున్నటువంటి ప్రభుత్వం సృష్టించినటువంటి మత్తు కథ చిత్రం ఇది. అంతమించి ఏం లేదు, మత్తు కథ చిత్రమే. దీన్ని పార్టీలుగా ప్రజెంట్ కోర్టుల్లో అది వీగిపోతూ ఉంది సింపుల్గా చెప్పాలంటే. అంటే వీళ్ళు ఆల్రెడీ లిక్కర్ స్కామ్ చేస్తున్నారు కాబట్టి దీని మీద చర్చ జరగకుండా ఉండటం కోసం అంతకుముందు లిక్కర్ కేసులో A3గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదో జరిగిపోయిందని చెప్పి ప్రజలకి ఒక కథల రూపంలో చెప్పాలని ప్రయత్నిస్తే అడ్డంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దొరికిపోయిందంటానికి మీరు అక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని పెట్టారు. ఒరిజినల్గా అయితే SIT సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమే, కానీ ఈ రోజు జరుగుతుంది CIT సిట్ ఆధ్వర్యంలో. అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం. ఆ చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీంలో రాధాకృష్ణ, రామోజీ కొడుకు కిరణ్, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ వాళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ టీంలో ఉన్నారు. CIT సిట్ లో వాళ్ళందరూ ఉన్నారు. SIT సిట్ లో అయితే ప్రభుత్వ అధికారులు ఉంటారు. సో అసలు ఈ లిక్కర్ సంబంధించినటువంటి కేసు ఎలా పుట్టిందంటే ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈవీఎం ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో పుట్టింది. ఎప్పుడు పుట్టింది? సెప్టెంబర్ 9వ తారీఖున వై వెంకటేశ్వర శ్రీనివాసన్ అతను రిజిస్టర్ పోస్ట్ చేశాడు. వేయంగానే ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిందా, ఇంకా రిజిస్టర్ పోస్ట్ రాలేదా, నిన్నే చెప్పా కదా అతనికి వేయమని, ఇంకా రాలేదంటే సార్ ఇప్పుడే వచ్చింది అన్నారు. వచ్చింది అనగానే రిజిస్టర్ పోస్ట్ చూడగానే ఎమ్మటినే అప్పుడు ఎక్సైజ్ అండ్ ప్రిన్సిపల్ శాఖ సెక్రటరీగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా గారు విచారణకు ఆదేశించాడు. అంతర్గత విచారణ 9 రోజుల్లో చేశారు. 9 రోజుల్లో చేసి 3,500 కోట్లు అండి గుర్తు తెలియని వ్యక్తులు తినేశారు మధ్యాహ్నం అని చెప్పేశారు. చెప్పగానే ఈయన వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు. మీరన్న CID కేసు నమోదు చేసింది, సిట్టు విచారణ చేస్తుంది. దాంట్లో 4,000 కోట్లు రాశారు.
అసలు ఇది 1,00,000 కోట్లు అన్నారు ముందు. చంద్రబాబు నాయుడు గారు అయితే చంద్రబాబు నాయుడు గారు కాదు సార్, వీళ్ళు అధికారంలోకి వచ్చినాక టీడీపీ మినిస్టర్ సేస్ ఆంధ్ర లెక్కర్ స్కామ్ అండర్ జగన్మోహన్ రెడ్డి బిగ్గర్ దాన్ ఢిల్లీ 99,413 కోట్లని 99,400. ఈ ప్రకటించింది ఎవరో తెలుసా? రౌండ్ ఫిగర్ ఎందుకు చేయలేదు? చేయలేదు ఎందుకని అంటే నమ్మరని చేయలేదు. వాటర్ రేట్ ఈ ప్రకటించింది ఎవరో తెలుసా? A2గా ఉన్న కొల్లు రవీంద్ర గారు. మద్యం కేసులో A2గా ఉన్న వ్యక్తి ఏది స్టిల్ A2గానే ఉన్నాడు, బెయిల్ మీద బయట ఉన్నాడు. A3 చంద్రబాబు నాయుడు గారు, A1 ఎక్సైజ్ కమిషనర్ శ్రీ నరేష్, A2గా ఉన్నాయని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 99,413 కోట్లు స్కామ్ జరిగింది అన్నాడు. ఇప్పుడేమో 4,000 అన్నారు, ఇప్పుడేమో 3,500. ఆఖరికి మన 35 లక్షల డబ్బులు ఎంతో పట్టుకుని, అది దీనికి సంబంధించిన డబ్బులు కాదు. సో ఇది కేసు పెట్టినటువంటి విధానం. తర్వాత వీళ్ళు అల్లుని కట్టు కథలు సార్. రోజు పత్రికలు చూస్తే దీని జీవితం హాలీవుడ్ బాలీవుడ్ ఈ సినిమాలన్నీ కలిపి మిక్స్ చేస్తే ఎట్లా ఉంటాయో అలాంటి కథలు అల్లారు సార్. ఎలాంటి కథలు అంటే సిట్టలిన కట్టు కథల్లో మద్యం ముడుపులు బెంగుళూరుకే, మద్యం ముడుపులు హైదరాబాద్లో 100 ఎకరాలు కొన్నారు, లిక్కర్ మనీలో 100 కోట్ల రూపాయల బంగారం కొన్నారు, 100 కోట్లు. లిక్కర్ సొమ్ముతో టాంజానియాలో ఇనుప కర్మాగారం పెట్టారు. మీ జీవితం టాంజానియాలో ఇనుప కర్మాగారం ఉంటే దాని పేరు అది ఆడందో తెలీదా? తర్వాత ఈవీ బ్యాటరీ పరిశ్రమ పెట్టారు. నేరం ఇక్కడ బ్యాకప్ బ్యాంకాక్లో. లిక్కర్ సొమ్ముతో దుబాయ్లో టెక్కర్ ట్రేడింగ్, ట్రక్, ట్రాన్స్పోర్ట్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. నెదర్లాండ్, లండన్, యూఏఈలో లిక్కర్ సొమ్ముతో వ్యాపారాలు చేశారు. మద్యం సొమ్ముతో సినిమాలు తీశారు. ఇంకా 5 దొరకల. మొత్తం డబ్బులన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, వాళ్ళు విదేశాల్లో ఉన్నారు. తాడేపల్లిలో నేల మాలికల్లో డబ్బులు దాచారు, బెంగళూరులో బంకర్లో దాచారు. అల్లీ బిల్లీ కంపెనీలు ఏర్పాటు చేశారు. అల్లీ బిల్లీ అంట, వెరైటీ వినండి. అంతా మాయం చేశారు, అసలు ఏం దొరకల. నార్కో అనాలిసిస్ పరీక్షలు చేస్తేనే దొరికింది. షెల్ కంపెనీల్లో పెట్టారు. మద్యం ముడుపులతో ఓట్లు మొత్తం కొనేశారు 175 నియోజకవర్గాల్లో. 1000 కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి 375 కోట్ల పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లు నాశనం చేశారు. అప్పుడు ఆర్టీఐ అయితే అదేం లేదని చెప్పి దొరికిపోయారు. ఆ రోజు 12 అట్టపెట్లు 11 కోట్లు ఈ డబ్బులు అయ్యే. తర్వాత మళ్ళీ దొరికిపోయారు. లిక్కర్ సొమ్మంతా ఇక్కడ తిన్న లిక్కర్ సొమ్మంతా ఆఫ్రికాలో లిక్కర్ బిజినెస్ పెట్టారంట వీళ్ళు రాసిన కథల్లో. ఓటర్లకు పంచడానికి ట్రక్కుల్లో లిక్కర్ డబ్బు తరలించి అంతా అయిపోయింది, ఇంకేం లేదు. ఈ రాసినటువంటి కట్టు కథలు హాలీవుడ్ బాలీవుడ్ సినిమాల్లో కంటే ఎక్కువ ఉండవు. కాదండి వెంకటరెడ్డి గారు, మీరు తప్పు చెప్పారా రైట్ చెప్పారా చెప్పడానికి. ఇది మా గౌరవప్రదమైన SIT కాదు, మీరు చెప్పిన CIT. ఈ CIT కథల్లోనే ప్రసాద్ చెప్పండి. CIT చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీమ్ లో ఉన్నటువంటి ఆ 2 ఛానల్, తపాలా ఛానల్, తపాలాలు మీరు అన్న పెట్రోల్ బంకులు అల్లి వాళ్ళందరూ రాసినటువంటి కథల్ని మొత్తం అన్ని పేపర్ క్లిప్పింగ్ సార్. మొత్తం చూపించండి, గంట పట్టింది కాబట్టి సింపుల్ గా రాసుకొని చెప్తున్నా. తర్వాత ఏం రాశారు తెలుసా సార్? అంతా SIT కాదు, CIT. CIT లో అంతా రాజకేశ్ రెడ్డే, అంతా గోవిందప్ప బాలాజీయే, అంతా కృష్ణమోహన్ రెడ్డి, అంతా ధనంజయ రెడ్డి, కర్త కర్మ క్రియ అంతా మిథున్ రెడ్డి. ఒకరోజు రాసిన వార్త అంతా వెంకటేష్ నాయుడే, అంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని రాసి, అంతా సజ్జల భార్గవ రెడ్డి, అంతా వైఎస్ అనిల్ రెడ్డి, అంతా నర్రెడ్డి సునీల్ రెడ్డి. తర్వాత అంతా ఈశ్వరు, అంతా ప్రసాద్ గారు. 2 రోజులు పోతే మీరు కూడా రోజు మాట్లాడుతున్నారు. రంగయ్య గారు కూడా మాట్లాడారు కాబట్టి ఆయన పేరు కూడా ఓ రోజు అంతా రంగయ్య గారికి కూడా పంపించారు డబ్బులు అని రాసినా కూడా ఆశ్చర్యం లేదు సార్. ఇట్లాంటి రాసి ఎలా దొరికిపోయారు చూడండి. ఇప్పుడు ఇది వెంకటేష్ నాయుడు ఫోన్ లో డేటాను లీక్ చేయలేదు. ఇందాక మీరు ఒక వీడియో వేశారు. ఆ వీడియో ABN సృష్టించిన వీడియో. నేను చెప్పలేదు సార్, సిట్ టీమ్ లో ఉన్న ఒక పార్ట్ సృష్టించింది. కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే చూడండి, అమరావతి ఆగస్టు 2, ఆంధ్రజ్యోతి అమరావతి ఆగస్టు 2 వైసీపీ గ్యాంగ్ అడ్డంగా బుక్ అయ్యింది. డబ్బులు డెన్కు సంబంధించి వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి వీడియోను రిట్రీవ్ చేశారు సిట్ అధికారులు. వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి రిట్రీవ్ చేసిన వీడియోలో డబ్బుల డెన్లో నోటకట్లో లెక్కించుకుంటూ ఉన్న వీడియో సంచలనం రేపుతుంది. ABN వద్ద ఉన్న ఈ మధ్య ముడుపుల సంచలన వీడియో దిగువను చూడొచ్చు. ABN దగ్గర ఉన్నది దిగువను చూడొచ్చు అని. ఇది ఆగస్టు 2. ఇది వచ్చేటప్పటికి ఆగస్టు 20. వెంకటేష్ నాయుడు ఫోన్ లో డేటాను లీక్ చేయలేదు. ఏదైతే హైకోర్టులో వాదనలు వినిపించినటువంటి ఏదైతే సిట్ అధికారులు యాపిల్ ఫోన్ లాక్ తీయాలంటే బయోమెట్రిక్, ఫేస్ లాక్, పాస్వర్డ్ అవసరం అన్నారు. లాక్ ను తెరిచేందుకు వెంకటేష్ నాయుడు సహకరించలేదని, ఫోన్ లో ఏముందో ఇప్పటికీ తమకు తెలియదని పేర్కొన్నారు. మరి ABN దగ్గరికి వీడియో అట్ట రోజుకొక కట్టు కదల్లి ఎలా ఇల్లు బుక్ అయ్యారంటానికి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి అసలు అందరికి అంటగట్టేసి వాళ్ళు పెట్టిన హెడ్డింగ్లో ఉంది సార్. మద్యం కుంభకోణంలో వేళ్ళన్నీ ఆసక్తి వైపే ఫైనల్ గా ఏ ప్యాలెస్ కు కరకట్ట కొంపకెళ్తాం. ఫైనల్ గా అది రాయాల్సింది కదా. మద్యం దందా అంతా జగన్దే, అంతా ముడుపులు తీసుకెళ్ళింది వాళ్ళిద్దరే. కమిషన్ల కిక్కు జగన్ జేబులోకి. మద్యం ముడుపుల్లో 90% బిగ్ బాస్కే. సంవత్సరం అయింది కదా,
ఏమైంది నిన్న మిథున్ రెడ్డి గారు బెయిల్కి సంబంధించి దుబాయ్లో పెట్టారు ఈ డబ్బుల్ని. సిగ్గుపడ్డారు సార్. ఎందుకంటే వాళ్ళకి మామూలుగా అయితే సిగ్గు సార్ ఉండదు, రెండు పత్రికలకి సిగ్గుపడతా కనీసం బెయిల్ వచ్చిన వార్త రాశారు. ఎందుకంటే బెయిల్ వచ్చిన వార్త కూడా రాయరు అనుకున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు బెయిల్ వచ్చిన వార్త కూడా రాసి ఇక్కడ కూడా దొరికిపోయారు. ఏమని అసలు బెయిల్ ఎందుకు వచ్చింది, అసలు ఏమన్నారు న్యాయమూర్తి గారు, బెయిల్ ఇస్తా ఏం చెప్పారు. మీరు చెప్పిన పాయింట్ లో ఒక్క పాయింట్ 2 పేపర్లో ఉంటే ఇవాళ చూడండి. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ అని హెడ్డింగ్ పెట్టారు. కిందంట నిబంధనలు అతిక్రమించి భారీ ర్యాలీ చేసిన వైకాపా శ్రేణులు. ఇది అసలు వార్త. ఏది ఇక్కడేమో జైలు వద్ద వైసీపీ శ్రేణులు హల్చల్, 50 కార్లు 200 బైకులతో ర్యాలీ చేశారు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కోర్టు అసలు ఎందుకు బెయిల్ ఇచ్చింది? మిథున్ రెడ్డి గారు 71 రోజుల పాటు వీళ్ళు జైల్లో పెడితే ఈ రోజు ఎందుకు తప్పు చేసిందేమో నాకు అనిపిస్తుంది సార్. కాదు కాదు ఇవన్నీ చెప్పి అడ్డంగా దొరికిపోయి ఇందాక చెప్పినట్టు వాళ్ళ పేపర్లోనే రాసుకొని ప్రస్తుత మద్యం అమ్మకాల్లో దోచేస్తున్నారు. ఇది ఆంధ్రజ్యోతి 25/3/2025 మద్యం అమ్మకాల్లో దోచేస్తున్నారు. ఒక్కో బాటిల్పై 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు వసూళ్లు, విచ్చలవిడిగా బెల్టులకు మద్యం సరఫరా. ఆర్టీజీఎస్ సర్వేలో ఎంఆర్పి ఉల్లంఘనలు ఉన్నాయన్న 87.21% మంది. అంటే 100 మంది మద్యం తాగితే 87 మంది ఇప్పుడు మద్యం అమ్మకాల్లో దోచేస్తున్నారని చెప్పారు. అంటే ఈ దోపిడీ బయటపడకుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగకపోయినా జరిగిందని చెప్పి ఒక తప్పుడు కేసు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం, టాపిక్ మొత్తం డైవర్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది క్లియర్ గా ఆధారాలు సరిగా లేవు. మీరు సిట్టు ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయింది. మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి మీ దగ్గర బెయిల్ ఇస్తున్నాం, అందుకే సరైన ఆధారాలు మీరు చూపించలేకపోయారని కోర్టు అంది కదా. మరి మీరు చెప్పినట్టు దుబాయ్, నెదర్లాండ్, బ్యాంకాక్, టాంజానియా, బెంగళూరు, హైదరాబాదు, తాడేపల్లి, ఆఫ్రికా ఎన్నికల కోసం వాడుకున్నారు. ఏమేమి పెట్టారు, ఇంకా పరిశ్రమలు ఏవో అక్కడ పెట్టారు, గోల్డ్ కొన్నారు, భూములు కొన్నారు, సినిమాలు తీశారు. ఈ రోజు వచ్చే పేపర్ క్లిప్పింగ్స్ అన్ని కట్ చేసి సిట్ వాళ్ళు కోర్టుకి ఇస్తే చల్లదా? సార్ ఈ పేపర్ క్లిప్పింగ్స్ అన్ని రామోజీరావు గారు రాశారు కాబట్టి కరెక్ట్ అని చెప్పి కోర్టులో ఎవరు ఎస్ఐటి సిట్ వాళ్ళు అధికారులు అటెండ్ అవుతున్నారు. బయట పత్రికల్లో ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తున్నారు? సిఐటి సిట్ వాళ్ళు చేస్తున్నారు. అవును, తేడా ఉంది కదా. సిఐటి సిట్ వాళ్ళు లోపలికి వెళ్తే నువ్వెవడని అంటారు కదా. రంగయ్య గారు ఒక 6 నెలలుగా ప్రతిరోజు వార్త ఉంటుంది రెండిట్లో, ఎల్లో మీడియా రెండిట్లో కూడా, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ప్రతిరోజు వార్త ఉంటుంది. ఇక్కడేమో కోర్టేమో మీరు ఆధారాలు చూపించలేకపోయారు అని అంటోంది సిట్ని. వీళ్ళేమో రోజుకొక వార్త రాస్తారు. ఆ దేశానికి తరలించారు, ఈ దేశానికి తరలించారు, ఎన్నికల్లో వాడారు, సినిమాలు తీశారు, భూములు కొన్నారు, బంగారం కొన్నారు, రియల్ ఎస్టేట్లో పెట్టారు, అన్నీ వాళ్ళు రాసినవే. బ్యాంకాక్, నెదర్లాండ్, దుబాయ్, టాంజానియా, బెంగళూరు, హైదరాబాదు, తాడేపల్లి, ఆఫ్రికా. ఈ పేపర్ క్లిప్పింగ్స్ అన్నీ కట్ చేసుకొని కోర్టుకి ఇస్తే చెల్లుదా? సిట్టు వాళ్ళు ఈనాడులో రాశారు, ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు రాశారు. కోర్టు ఇంకా అంత స్థాయికి రాలేదు. అది ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగానే ఉంది. అందుకే ఇప్పుడు ఇది జరుగుతుంది. ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఏముంటుంది సార్? రోజు వీళ్ళు ఈ విధంగా రాస్తారు, అక్కడేమో ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళు రాసేది ఇలా రాస్తారు, అక్కడ ఆధారాలు ఉంటాయి. కాదు సార్, వీళ్ళు రాసేదేమో ఇలా రాస్తారు. ఉంటే నిజంగానే ప్రభుత్వాన్ని ప్రజలకు నష్టం చేసి ఉంటే అది జరుగుతుంది. అది లేనప్పుడు ఎక్కడి నుంచి దొరుకుతాయి వాళ్ళకి? ఇంకోటి కూడా అంటే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకునేది ఏంటంటే, ఈ దేశంలో సత్యమేవ జయతే అని ప్రతిసారి ఉంటుంది. అది ఇప్పుడు సనాతన ధర్మం నడుస్తున్న కాలంలో సత్యమేవ జయతే అనేది ఒక నేషనల్ మోటో, అది ఒక జాతీయ నినాదం. మనకైతే నేషనల్ అనిమల్ ఏది, నేషనల్ బర్డ్ ఏది ఎలా తెలుస్తుందో, సత్యమేవ జయతే అనేది మన నేషనల్ మోటో. ఎప్పుడు కూడా ఎల్లప్పుడు ట్రూత్ ఆల్వేస్ ట్రంప్స్ అని, సత్యమేవ జయతే ఎల్లప్పుడు కూడా నిజం గెలుస్తూ ఉంటుంది. అబద్ధము కొంతకాలమే నడుస్తుంది. ఇప్పుడు ఇంతవరకు నడిచింది, 72 రోజులు నడిచింది, లేదా 1 సంవత్సరం నడిచింది, 6 నెలలు నడిచింది, తర్వాత నడవలేదు. అది ఎప్పుడైనా మళ్ళీ నిజానికి రావాల్సిందే. ఎన్ని చెప్పినా నిజాలకు మళ్ళీ రావాల్సిందే. కోర్టులు ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. రైట్. ప్రసాద్ గారు, ఈ పేపర్ క్లిప్పింగ్స్ అన్ని కట్ చేసుకుంటే ఇవే పనిచేయవా? మరి వీళ్ళు ఈ విధంగా రాస్తే అది ఎంత డ్యామేజ్ ఒక పార్టీకి, ఒక వ్యక్తికి, పర్సనల్గా ఇండివిజువల్కి ఎంత నష్టం జరుగుతుంది? రోజు ఈ విధంగా వార్తలు రాసుకుని వచ్చారు. ఇవేవి కూడా సిట్టు దర్యాప్తులో ఉండవు, వాళ్ళు సమర్పించే ఆధారాల్లో ఉండవు, లేనివి పేపర్లో మాత్రమే కనిపిస్తాయి. అంటే వెంకటరెడ్డి బాగా చెప్పాడు. సిఐటి అంటే మనం రెగ్యులర్గా చూసే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వర్సెస్ చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీమ్ అన్నది ఈ తపేలా ఛానల్లో రాసిన దరిద్రాన్ని సిట్టోళ్ళు ఈరోజు దాకా లీడ్ కింద తీసుకుని ఆ ప్రొవకేషన్లో వాళ్ళు చేసిన దరిద్రానికి కోర్టు ఏం చేయాలో చేసింది. వాళ్ళ
మీకు ఇంకో విషయం ఎక్కడ ఏదైనా ఛార్జ్ షీట్లో రాశారా? ఆఫ్రికాలో కానీ, దుబాయ్లో కానీ, నెదర్లాండ్లో కానీ, లేకపోతే బ్యాంకాక్లో కానీ, లేకపోతే టాంజానియాలో కానీ ఈ డబ్బులు తరలించి అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, వీళ్ళందరూ బిజినెస్లు చేశారు, అక్కడున్న ఈ డబ్బులనే ఉన్నా చెప్పారు. నేను ఎప్పుడు మిమ్మల్ని ఎందుకంటే అమాయకమైన జర్నలిస్ట్ అని ఎందుకంటానంటే, జర్నలిస్టు నియమ నిబంధనలకి కట్టుబడి ఉంటాడు. టోపీలు వేసే జర్నలిస్టులు ఉంటారు కొంతమంది, వాళ్ళు టోపీ రాతలే ఉంటాయి. వాటికి ఎలా ఉంటుందంటే శాంచుటీ ఉండదు. మీకు అర్థమవుతుంది. కానీ దీని డ్యామేజ్ ఎంత సార్? ఇది నేను అదే చెప్తున్నాను. ఇవాళ మీకు డ్యామేజ్ అన్న కాన్సెప్ట్లో రంగయ్య గారు బాగా చెప్పారు. సత్యమేవ జయతే అనే జాతీయ స్లోగన్కి ఇవాళ సత్యం నిలకడ మీద గెలుస్తుంది. అబద్ధం 100 చెప్పులు వేసుకుని ఊరంతా తిరిగి రావచ్చేమో కానీ సార్, నిజం నిలకడగా అక్కడే నిలబడి ఉంటుంది. ఇవాళ వీళ్ళు ఎంత చేద్దామని ప్రయత్నించినా సరే దాని యొక్క అడుగు ఒక్కటి కూడా ముందుకు వెళ్ళలేదు ఉంటుందంటే అబద్ధానికి కాళ్ళు లేవు. నిజానికి ఎలా ఉందంటే దాని పవరు ఒక దగ్గర స్థిమితంగాను ఇలాగే ఉంది. నువ్వు ఏం చేసినా ఇక్కడికి వచ్చి నా దగ్గరికి వచ్చి సమాధానం తీసుకోవాల్సిందే అని చెప్తోంది నిజం. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే నిజం దగ్గరికి రాలేక దే క్రియేటింగ్ ఆల్ సార్ట్ ఆఫ్ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్. ఈ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ ఎక్కడికి వస్తున్నాయి? లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి లాంటివాడికో, లేకపోతే ధనంజయ రెడ్డికో, లేదంటే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారికో, రేపొద్దున చెవిరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారికి వచ్చేదాకా వీళ్ళందరినీ వీళ్ళు బయట నుంచి ఉన్న మోడస్ ఆఫ్ ఆపరెండలో ఇష్టం వచ్చినట్టు బొమ్మడించేసి యాజ్ ఇఫ్ జరిగినట్టుగా భ్రమింపజేసే కార్యక్రమానికి బ్రహ్మాండంగా రక్తి కట్టిస్తున్నారు. బట్ బై ద టైమ్ కోర్టు వెర్డిక్ట్స్ ఇవాళ మీరు అవన్నీ క్రానికల్ ఆర్డర్లో చదివారు అనుకోండి, మన దరిద్రానికి మీకు మళ్ళీ చెప్తున్నాను. ఇవాళ మీరు సర్క్యులేషన్లో నెంబర్ 3 ప్లేస్కి వచ్చింది సాక్షి, నెంబర్ 2కి 3కి. ఎందుకంటే కొంచెం అటు ఇటుగా ఉంది. వటుడు ఇంతే అలా కాదు, వటుడు ఇంతే అంతే అన్నది నిజం అనే రూపంలో బయటకు వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే అబద్ధాలని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రతి ఒక్కడు డైల్యూషన్ ప్రాస్పెక్టివ్లో చూస్తారు. ఇవాళ చూడండి, మిథున్ రెడ్డికి 71 రోజులు వాళ్ళు చెప్పిన అబద్ధాలు చూసిన వాడికి 72 రోజు చూసిన నిజం ఎలా ఉంటుందంటే, ఏంద్రాయుడు ర్యాలీలు ఇట్ల మీద రాశాడు, ఇందాక వెంకటరెడ్డి చెప్పినట్టు ఏ బేసిస్ లో వచ్చిందన్నాడు? చదువుకున్నాడు ఉంటాడు కదా. అదే నేను అనేది. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే చదువుకున్న అజ్ఞానులు కనీసం పరిశీలించరా? అదే చెప్తున్నాను సార్. ఇవాళ చదువుకున్న అజ్ఞానులు పక్క తీయండి, చదువుకున్నాడు ఏం చేస్తాడు అన్న దగ్గర, అరే వీడికి 161, 164 మీద ఎన్నాళ్ళు అరెస్ట్ చేశారా, ఈ పోలీసు వాళ్ళు 164, 161 స్టేట్మెంట్ ఏంటో తెలియదా మనకి అన్నవాడు 10 మందికి ఎన్లైట్మెంట్ ఇస్తాడు. ఆ ఎన్లైట్మెంట్ వల్ల వచ్చిన ఉపద్రవం ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా వ్యానిష్ అవుతారు. రైట్. అప్పుడు టోపీ చేయటం మొహం దాచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది నిజంతో ఆడుతున్న గేమ్. నిజం ఎప్పుడు నిప్పు లాంటిది, అది దహించేస్తుంది. రైట్. వెంకటరెడ్డి గారు, ఏదో కంపెనీలో సోదాలు చేసి అక్కడ భారతమ్మ అనే డైరెక్టర్ ఉంటే డైరెక్ట్గా వచ్చేసారు, చూసారా మద్యం కేసులో దొరికిపోయారు. భారతి గారి పేరు వాళ్ళ ఇష్టమా? మీరు చెప్పినవి ఇవన్నీ వాళ్ళ ఇష్టమైన కథలు, వాళ్ళే రాసుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఎలా దోస్తే అలా ఆ దేశం ఈ దేశం ఈ దేశం ఇవేవి సిట్లో కనపడవే. పైగా వాళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయారంటే డైరెక్ట్గా వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు వదిలేయడం వల్ల. ప్రజలకు క్లారిఫై అండి, ఏ సీట్లో కనబడవు, ఏ సీట్లో కనపడవు, ఈ సీట్లో కనపడదు, ఎస్ఐటీలో కనబడవు, సిఐటీలో కనబడితే చెప్పండి. అదే సార్, ఇప్పుడు ఈ సిఐటి వాళ్ళు ఎస్ఐటి మిక్స్ అయినాక ఎట్ట దొరికిపోయారంటే 11 కోట్లు 12 అట్టపెట్టల అంశం మీరు తీసుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో దొరికినాయండి 11 కోట్లు. అవును. అసలు మీ మీద కేసు పెట్టారా? లేదు. ఇప్పుడు ఎవరిది ఫామ్ హౌస్, ఎవరిది? తేగల విజయేందర్ రెడ్డి. అవును. అతను విచారించాలి అప్పటి వరకు. అవును. తేగల విజయేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లో డబ్బులు ఉంటే తేగల విజయేందర్ రెడ్డి సంబంధం ఉండలేదు సంవత్సరం నుంచి ఉంటే, వాళ్ళు చెప్పిన కథే కదా. అవును. తర్వాత ఏంటి, అసలు ఆ డబ్బులకి నా సంబంధం లేదని చెప్పి రాజకేశ్ రెడ్డి కోర్టుకి వెళ్ళిన తర్వాత, మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత, ఆయన కావాలంటే డబ్బుల్ని ఆర్బీఐ ద్వారా మీరు విచారణ చేయించండి, ఆ నోట్ల కట్లో ఆ బ్యాచ్ సిరీస్ ఏంటనే చేయమంటే సిట్ ఇప్పుడు వరకు చేయాల. 2 నెలలు అయింది దొరికి. 2 నెలల క్రితం సేమ్ డిబేట్ మేమిద్దరే ఉన్నాం, నాకు బాగా గుర్తు. 12 అట్టపెట్లు 11 కోట్లు, మరి ఎందుకు చేయలేదు? ఆ కథ అయిపోయింది. వెంకటేష్ నాయుడు ఫోన్ అదే కథ, మళ్ళీ ఆ కథ పోయింది. ఇప్పుడు కొత్త కథ ఇవాళ ఏదో రాశారు, ఇంకెవరినో సత్యవర్ధన ఆయన ఉన్నాడు దాంట్లో, ఆయన్ని రేపు పొద్దున అరెస్ట్ చేస్తారన్నట్టు మళ్ళీ ఇంకో కట్టు కథ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో వాళ్ళు రోజుకు ఒక కట్టు కథ వెళ్ళి అసలు విషయాలను డైవర్ట్ చేయాలి. ఎందుకు అసలు విషయాలు ఇప్పుడు జరుగుతుంది? పార్టీకి వ్యక్తిగతంగా సార్ డ్యామేజ్, అదే వ్యక్తులకి వ్యక్తిగతంగానే నష్టం, ఇండివిజువల్స్ ఎవరున్నారో కానీ నిజం నిలకడ మీద తెలిసిద్ది అంటారు. ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు 1,00,000 కోట్లను ఆరోపణలు చేశారు కదా. తర్వాత అదే సిబిఐ జేడి లక్ష్మీనారాయణ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు, 1,200-1,300 కోట్ల పెట్టుబడులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టిన దాని మీద విచారణ జరుగుతుంది అన్నాడు. పెట్టుబడులు ఎవరైనా పెట్టచ్చు, అది వీళ్ళు ఏమన్నారు 1,00,000 కోట్లు అని చెప్పి ప్రచారం చేశారు. సో తర్వాత ఏమైంది? తర్వాత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత 150 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యారు. అంటే వీళ్ళు ప్రచారాలు కొన్ని రోజులు వీళ్ళకి తాత్కాలికంగా వీళ్ళు అధికారంలో ఉండడానికి నిలబడతాయి, కానీ శాశ్వతం అది కాదు. ఇప్పుడు సేమ్ ఈ లెక్కలకు సంబంధించి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇందాక తలారి రంగయ్య గారు క్లియర్గా చెప్పారు, ఎక్కడికక్కడ వైన్ షాపులు
వాళ్ళ పేర్లతో తెలుగుదేశం వాళ్ళు దోచుకుంటున్నారు. దోచుకుంటా నాణ్యమైన మద్యం ఎక్కడ ఇస్తున్నారంటే నాణ్యమైన మద్యం ఒక్కట్లేదు. సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ బ్రాందీ, కేరళ మాల్టెడ్ విస్కీ, ఈ 99 రూపాయలకి. గుడ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా విన్నారా? ఇట్లాంటి తాగిచ్చి ఈరోజు ప్రజలను మత్తులో ఉంచితే మనం ఏం చేసినా కూడా వాళ్ళు పట్టించుకోరు, మత్తులోకి వెళ్ళిపోతారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఏ ముఖ్యమంత్రి కాదు సార్, ఏ రాజకీయ నాయకుడైనా ఒక మద్యం తాగమని ప్రోత్సహించిన రాజకీయ నాయకుడు ఉన్నాడా? తమ్ముళ్ళు సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోపోతే మీకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి చేసి ఈ రోజు మద్యాన్ని తాగించాలి. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభకోణం మద్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణం బయటకు రాకూడదు. అందుకనే మా మీద కేసు పెట్టారు. రెండు ప్రజలు జరుగుతున్నటువంటి అంశాలు ఏది, యూరియా గానీ లేదంటే మిగిలిన అంశాలు మెడికల్ ఏం రాకూడదు. అందుకని మళ్ళీ రోజుకు కష్టాలు అది అయ్యేం అవసరం లేదు సార్, అయ్యేం అవసరం లేదు. వాళ్ళకి రైతు రోడ్ల మీదకి ఎక్కుతున్న ఉద్యోగులు, రోడ్ల మీదకి ఎక్కుతున్న ఉద్యోగులు అవసరంలా, యూరియా కోసం రోడ్డు ఎక్కే రైతు అన్న అవసరం లేదు, పంట గిట్టుబాటు ధర లేకుండా ఏదైతే టమాటా రైతో లేదంటే మిర్చో లేదంటే పొగాకు వాళ్ళు ఏమి వీళ్ళకి అవసరం, వీళ్ళకి కావాల్సింది మెడికల్ కాలేజీలు విద్యార్థులు కాదు సార్. ఎంత తాగుతున్నారు, ఎంత సేల్స్ వస్తున్నాయని చెబుతున్నారు. మొన్న పక్క రాష్ట్రాలకు కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి తాగుతున్నారంట. ఎందుకు పక్క రాష్ట్రాలు ఈ సుమో విస్కీ లేదు, ఎందుకంటే ఇది బాగా ఎక్కుతుంది కాబట్టి తాగుతున్నారని చెప్పాలి. ఫైనల్ గా ఒక విషయం చెప్పాలంటే, మీరు ఎలా 1,00,000 కోట్లని ప్రచారం చేశారన్నారు కదా, టీడీపీలో సీనియర్ నాయకురాలు ఒకప్పుడు ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన ఆ మహిళా లీడర్ నాతో పర్సనల్గా చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ముందుగా 10,000 కోట్లని ప్రచారం చేయండి, వాడు అనే పేరే వాడతారట, వాడి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని 10,000 కోట్లు దోచేశాడని ప్రచారం చేయండి. అన్ని డిబేట్లకు వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి 10,000 కోట్లు సంపాదించేశాడు, 10,000 కోట్లు చేశాడని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. మీరు పాత డిబేట్లు చూడండి, 10,000 కోట్లే ఉంటుంది, ఎక్కడ 1,00,000 కోట్లు కనపడదు. తరువాత ఇది జనానికి ఎక్కట్లేదు, 1,00,000 కోట్లు చేయండి దీన్ని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీటింగ్ పెట్టి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం మళ్ళీ 1,00,000 కోట్లు అన్న తర్వాత ఈ పదం బాగుంది కదా, జనంలోకి ఈజీగా ఎక్కించగలరు. ప్రజల మైండ్ సెట్ ని ఎలా ఉంటుందని తెలుసుకొని దాన్ని ఆ విధంగా ఇంజెక్ట్ చేయడం అనేది ఇక్కడ మన ఎవరికి తెలియదు అనుకుంటున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి దేర్ మోడల్స్ ఆఫ్ ఆపరెండా ఇస్ క్వైట్ అఫేర్. రైట్ సార్, మొన్న కూడా ఇప్పుడు కూడా ప్రచారం, మన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినా చూస్తే జూలై 25వ తారీఖు వచ్చిన పేపర్, నాసిరకం మద్యంతో 30,000 కోట్లు దోచుకున్నారు. 1,00,000 కోట్లు, 50,000 కోట్లు, 30,000 కోట్లు, నోరుకి ఏది వస్తే అది. రైట్ రైట్ థ్యాంక్ యూ సార్. వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు, ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి, రంగయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.